Second year students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district, which is affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Today, I will explain second year, second BSc, BCom, BA, fourth semester, subject analytical skills. In this our next topic is ages, problems on ages. Okay, this is fourth unit topic. Okay, first problem, the ages of two persons differ by 16 years. If 6 years ago the elder one be 3 times as old as the younger one, find their present ages. Okay, the ages of two persons differ by 16 years. అంటే ప్రజెంట్ టూ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ 16 ఇయర్స్. ఇఫ్ 6 years ఎగో అంటే 6 సంవత్సరాల క్రితం ఎగో ద ఎల్డర్ వన్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ద యంగర్ వన్. అంటే చిన్నవాడి కంటే పెద్దవాడు 3 times ఎక్కువ. ఓకే, ద ఎల్డర్ వన్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ద యంగర్ వన్. ఫైండ్ ద ప్రజెంట్ ఏజెస్, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ దీంట్లో లెట్ ద ఏజ్ ఆఫ్ ద యంగర్ పర్సన్ బి ఎక్స్ ఇయర్స్ అనుకున్నాం. అంటే యంగర్ పర్సన్ చిన్నవాడి యొక్క ఏజ్ని ఎక్స్ అనుకుంటే, ఏజ్ ఆఫ్ ద ఎల్డర్ పర్సన్ ఏజ్ ఎంత అవుతుంది ప్రజెంట్? 16 years డిఫర్ అన్నారు కదా. ద ఏజెస్ ఆఫ్ ద టూ పర్సన్స్ డిఫర్ బై 16 years అన్నారు. అంటే ఎక్స్ ప్లస్ 16 years, ఎక్స్ కంటే 16 years ఎక్కువ ఉంటుంది ఎల్డర్ పర్సన్ది. ఇప్పుడు 6 years ఎగో ఎలా ఎంత అవుతుంది? 6 years ఎగో యంగర్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 6 అవుతుంది. అలాగే ఎల్డర్ పర్సన్ యొక్క ఏజ్ ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6 అవుతుంది. ఓకే, అంటే ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6 అవుతుంది. అంటే 3 ఇంటూ ఇప్పుడు ఈ ఏజ్ ఎంతకు సమానం అవుతుంది? నెక్స్ట్ ఏమైనా ఇచ్చాడు మనకి ఇన్పుట్ ప్రకారం? 6 years ఎగో ద ఎల్డర్ వన్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ద యంగర్ వన్. అంటే ఎల్డర్ పర్సన్ 3 times ఎక్కువ ఉన్నాడు యంగర్ పర్సన్ కంటే. ఎప్పుడు 6 years ఎగో. సో 6 years ఎగో యంగర్ పర్సన్ యొక్క ఏజ్ ఎక్స్ మైనస్ 6 అవుతుంది. సో 3 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ ప్లస్ 16 అనేది ప్రజెంట్ ఏజ్. అప్పుడు 6 years ఎగో ఎంత అవుతుంది ఎల్డర్ పర్సన్ యొక్క ఏజ్? ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6. ఇది 3 timesకి సమానం కదా యంగర్ పర్సన్కి. సో 3 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6 బై ఇంప్లైస్. ఇప్పుడు దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే, సింప్లిఫై చేస్తే 3x మైనస్ 18 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. దట్ ఈక్వల్ టు 2x ఈక్వల్ టు 28 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 14. ఇది ఎక్స్ వచ్చింది. అంటే ఎక్స్ అంటే యంగర్ పర్సన్ యొక్క ఏజ్. నెక్స్ట్ ఎల్డర్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత? ఎక్కడ ఎల్డర్ పర్సన్ యొక్క ఏజ్ 16 years ఎక్కువ. సో దేర్ ప్రజెంట్ ఏజెస్ ఆర్, ఫస్ట్ ఎక్స్ అనేది 14 వచ్చింది కాబట్టి యంగర్ పర్సన్ యొక్క ఏజ్ 14 అండ్ ఎల్డర్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 16 అంటే 14 + 16 ఎంత? 30 years. ఇది యంగర్ పర్సన్ ఎల్డర్ పర్సన్ యొక్క ఏజెస్. ఒకసారి చూడండి, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ద ఏజెస్ ఆఫ్ టూ పర్సన్స్ డిఫర్ బై 16 years. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు మనుషులు, వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 16 years. అంటే ఇద్దరికి మధ్య ఏజ్ 16 years ఏజ్ గ్యాప్ ఉంది. సో 6 years ఎగో అంటే లాస్ట్ 6 years ఎగో ఎల్డర్ పర్సన్ యంగర్ పర్సన్ కంటే 3 times ఎక్కువ ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నామంటే వాటి యొక్క ప్రజెంట్ ఏజెస్ ఎంత అనేది మనకు ఫైండ్ చేయమన్నారు, క్యాల్కులేట్ చేయాలి. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. ఓకే, లెట్ ద ఏజ్ ఆఫ్ ద యంగర్ పర్సన్ బి, యంగర్ పర్సన్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకున్నాం. అప్పుడు ఎల్డర్ పర్సన్ యొక్క ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 16 years డిఫరెన్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ 16 అవుతుంది. ఇప్పుడు
నెక్స్ట్ అలాగే 6 ఇయర్స్ ఎగో యంగర్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది అంటే 6 సంవత్సరాలు తగ్గుతుంది ఎక్స్ కంటే, అంటే ఎక్స్ మైనస్ 6. అలాగే ఎల్డర్ పర్సన్ యొక్క ఏజ్ 6 ఇయర్స్ ఎగో ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6 అంటే ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎంతకు సమానం ఎక్స్ మైనస్ 6 3 టైమ్స్ అన్నాడు. 3 టైమ్ మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఇఫ్ 6 ఇయర్స్ ఎగో ద ఎల్డర్ వన్ బి 3 టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ ద యంగర్ వన్. సో 3 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6. దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది 3x మైనస్ 18 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. నెక్స్ట్ అలాగే ఎక్స్ని లెఫ్ట్కి తీసుకొస్తే 3x మైనస్ ఎక్స్ 2x ఈక్వల్ టు 10 ప్లస్ 18 28. నెక్స్ట్ బై ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 14. ఇప్పుడు ఎక్స్ అనేది యంగర్ పర్సన్ యొక్క ప్రజెంటేజ్. ఎల్డర్ పర్సన్ యొక్క ప్రజెంటేజ్ ఎంత అవుతుంది 16 ఇయర్స్ ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 16. దట్ ప్రజెంటేజ్ ఎల్డర్ పర్సన్ యొక్క ప్రజెంటేజ్ 14 ప్లస్ 16 30 ఇయర్స్ అవుతుంది. హెన్స్ దేర్ ప్రజెంటేజెస్ ఆర్ 14 ఇయర్స్ అండ్ 30 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ will be 5 times his age 5 years back. What is the present age of the Rajiv? Okay. Rajiv's age after 15 years. After 15 years will be 5 times his 5 years back age. అంటే ఏంటంటే ఇక్కడ రాజీవ్ ఏజ్ని వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్, రాజీవ్ ఏజ్ అనేది 15 సంవత్సరాల తర్వాత ఉండే ఏజు 5 సంవత్సరాల క్రితం ఉండే ఏజ్కి 5 టైమ్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ దీనికి ఆన్సర్ చూస్తున్నాం మనం చూడండి. అంటే ఫస్ట్ రాజీవ్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటే 15 ఇయర్స్ తర్వాత ఉండే ఏజ్ ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ 15 అవుతుంది. అలాగే 5 ఇయర్స్ బ్యాక్ ఉండే ఏజ్ ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ 5 అవుతుంది. 5 ఇయర్స్ బ్యాక్ అంటే 5 ఇయర్స్ ఎగో. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఏమన్నాడు ఆఫ్టర్ 15 ఇయర్స్ విల్ బి 5 టైమ్స్ హిజ్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్ అన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఓకే, అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఉండే ఏజ్ 5 టైమ్స్ 15 ఇయర్స్ తర్వాత ఉండే ఏజ్కి సమానం. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 5x మైనస్ 25. దీన్ని సింప్లిఫై చేస్తే మనం క్యాల్కులేట్ చేస్తే 5xని ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్ళి నెక్స్ట్ 25ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 4x ఈక్వల్ టు 40. నెక్స్ట్ x ఈక్వల్ టు 10 అవుతుంది. ఇప్పుడు రాజీవ్స్ ప్రజెంటేజ్ ఎంత అయింది 10 అయింది. ఇది ప్రజెంటేజ్. మళ్ళీ చూడండి ఒకసారి, అంటే మీరు ఒకసారి చూడండి రాజీవ్స్ ఏజ్ ఒక రాజీవ్ అనే ఒక ఆయన ఏజ్ 15 ఇయర్స్ తర్వాత ఉండే ఏజ్కి 5 ఇయర్స్ బ్యాక్ ఉండే ఏజ్ 5 టైమ్స్ ఉంటుంది. ఆఫ్టర్ 15 ఇయర్స్ విల్ బి 5 టైమ్స్ హిజ్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్? ప్రజెంట్ ఏజ్ని కనుక్కోమన్నారు. రాజీవ్స్ ప్రజెంటేజ్ బి ఎక్స్ అనుకున్నాము. రాజీవ్ ప్రజెంటేజ్ బి ఎక్స్ ఇయర్స్. దెన్ రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 15 ఇయర్స్ అవుతుంది. రాజీవ్స్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ ఏజ్ ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం 15 ఇయర్స్ తర్వాత ఉండే ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్ ఉండే ఏజ్కి 5 టైమ్స్ ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5. దట్ బై ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 5x మైనస్ 25. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 4x ఈక్వల్ టు 40, ఎక్స్ ఈక్వల్ టు 10. దట్ ఈక్వల్ టు రాజీవ్స్ ప్రజెంటేజ్ ఈజ్ 10. నెక్స్ట్ చూద్దాం. ద present age of a father is 3 years more than 3 times the age of his son. 3 years, hence father age will be 10 years more than twice the age of the son. Find the present age of the father. Okay, the present age of a father is 3 years more than 3 times the age of his son. 3 years, hence father age will be 10 years more than twice the age of the son. అయితే ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ అంటే ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ సన్ యొక్క ఏజ్ కంటే 3 ఇయర్స్ ఎక్కువ ప్లస్ 3 టైమ్స్ ఎక్కువ ఉంది. అంటే 3 టైమ్స్ ఎక్కువ ప్లస్ 3 ఇయర్స్ ఎక్కువ ఉంది.
ఈజ్ 3 years మోర్ దాన్, ఒక 3 years ఎక్కువ ప్లస్ 3 times ఏజ్కి 3 years ఎక్కువగా ఉంది, అంటే ఎక్కువగా ఉంది. అలాగే 3 years హెన్స్ అంటే 3 years తర్వాత ఫాదర్స్ ఏజ్ విల్ బి 10 years మోర్ దాన్, 10 సంవత్సరాలు ఎక్కువ, ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్, రెట్టింపు ఉంటుందన్నమాట. ట్వైస్ అంటే ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఫస్ట్ సన్ ఏజ్ని ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమన్నాడు మనకి 3 years మోర్ దాన్ 3 times, అంటే 3 times 3x ప్లస్ 3 years మోర్ కాబట్టి ప్లస్ 3. ఓకే, అంటే ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 3. ఇది ప్రజెంట్. నెక్స్ట్ ఆఫ్టర్ 3 years ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? ఆఫ్టర్ 3 years ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 3x ప్లస్ 3 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుంది? మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం 3 years హెన్స్ ఫాదర్ ఏజ్ విల్ బి 10 years మోర్ దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 3 ట్వైస్, ఎక్స్ ప్లస్ 3 అంటే తర్వాత ట్వైస్ అన్నాడు కదా, ట్వైస్ అంటే ఎక్స్ ప్లస్ 3 ట్వైస్ ప్లస్ 10 years మోర్ దాన్ 10 years. సో 3x ప్లస్ 3 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 10 అవుతుంది. బై ఇంప్లైస్ 3x ప్లస్ 6 ఈక్వల్ టు 2x ప్లస్ 16. బై ఇంప్లైస్ x ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు హెన్స్ ఫాదర్ ప్రజెంటేజ్ ఎంత? 3x ప్లస్ 3 కాబట్టి 3 ఇంటూ 10 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 33 years. మళ్ళీ చూడండి, అంటే మీరు ఒకసారి చూడండి, ప్రజెంట్ ఏజ్ ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ 3 years మోర్ దాన్ 3 times, అంటే 3 సంవత్సరాలు ఎక్కువ ప్లస్ 3 times ఉంది ప్రజెంట్ ఏజ్ కాబట్టి 3x ప్లస్ 3. అలాగే 3 years తర్వాత, 3 years హెన్స్ అంటే 3 years తర్వాత ఫాదర్ ఏజ్ విల్ బి 10 years మోర్ దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్. అంటే ఏమవుతుంది? 3 years తర్వాత సన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. ఇప్పుడు ఆ ఎక్స్ ప్లస్ 3 అనేది ఫాదర్ ఏజ్కి ఎంతలా సమానం? మనము ట్వైస్ 2x అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 10 years మోర్ దెన్ అంటే ప్లస్ 10. ఇది ఎంతకు సమానం అంటే 3x ప్లస్ 3 ప్లస్ 3కి ఈక్వల్ టు అవుతుంది. దట్ ఈక్వల్ టు 3x ప్లస్ 6 ఈక్వల్ టు 2x ప్లస్ 16. దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 10. హెన్స్ ఫాదర్ ప్రజెంటేజ్ ఎంత అవుతుంది? ఫాదర్ ప్రజెంటేజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 33 years. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్, రోహిత్ వాజ్ 4 times as old as his son 8 years ago. After 8 years, Rohit will be twice as old as his son. What are their present ages? Okay, ఇప్పుడు 8 years ago ఏమన్నాడు? 4 times ఉంది రోహిత్ యొక్క ఏజ్ వాళ్ళ యొక్క సన్న కంటే. అదే ఆఫ్టర్ 8 years ట్వైస్ అయింది, ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్. అయితే ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నారు. ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటే ఫస్ట్ సన్ యొక్క 8 years ఎగో ఏజ్ని ఎక్స్ అనుకుంటే కనుక, ఇప్పుడు రోహిత్ యొక్క ఏజ్ 8 years ఎగో ఎంత అవుతుంది? 4 times అన్నాడు కాబట్టి 4x అవుతుంది. అలాగే సన్ యొక్క ఏజ్ని ఆఫ్టర్ 8 years ఏమవుతుంది? సన్ యొక్క ఏజ్ ఇప్పుడు అంటే మనం 8 years ఎగో ఏజ్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ప్రజెంట్ ఏజ్ x ప్లస్ 8 అవుతుంది. ఆఫ్టర్ 8 years x ప్లస్ 8 ప్లస్ 8 అవుతుంది. సో x ప్లస్ 16 years అవుతుంది. అలాగే రోహిత్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 8 years ఎంత అవుతుంది? 4 times కదా, 4x ప్లస్ 8 ప్లస్ 8 అవుతుంది, అంటే 4x ప్లస్ 16. ఇది ఎంతకు సమానము? ట్వైస్, అంటే ఆఫ్టర్ 8 years ట్వైస్ కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 16 ఈక్వల్ టు 4x ప్లస్ 16 అవుతుంది. దట్ బై ఇంప్లైస్ 2x ఈక్వల్ టు 16, x ఈక్వల్ టు 8. ఇది x ఈక్వల్ టు 8 అంటే 4 years ఎగో సన్ యొక్క ఏజ్ 8 years, అంటే సన్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? x ప్లస్ 8 ఈక్వల్ టు 16 years. ఇప్పుడు రోహిత్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 4x ప్లస్ 8 8 years ఎగో 4x కాబట్టి 4x ప్లస్, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ x 8 years ఎక్కువ ఉంది కాబట్టి 4x ప్లస్ 8 దట్ ఈక్వల్ టు 40 years. ఇది ప్రజెంట్ ఏజ్ అండ్ సన్స్
సన్స్ ప్రజెంట్ ఏజ్ అండ్ రోహిత్ యొక్క ప్రజెంట్ ఏజ్. మళ్ళీ చూడండి, రోహిత్ వాజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్ 8 years ago. 8 years ago ఒక రోహిత్ అనే వ్యక్తి తన సన్ యొక్క అంటే 4 times ఎక్కువగా ఉంది, అంటే 4 రెట్లు ఎక్కువ వాళ్ళ కొడుకు కంటే తన ఏజు. ఆఫ్టర్ 8 years అంటే మళ్ళీ 8 సంవత్సరాల క్రితం అది. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత రోహిత్ యొక్క ఏజ్ ట్వైస్ అయింది, అంటే రెట్టింపు అయింది. వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్? వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ ఏంటి? ఫస్ట్ సన్ ఏజ్ని 8 years ago ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. అప్పుడు రోహిత్ యొక్క ఏజ్ 8 years ago ఎంత అవుతుంది? 4 times అన్నాడు కాబట్టి 4x years అవుతుంది. అలాగే ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? సన్ యొక్క ఏజ్ x+8 అవుతుంది. అలాగే రోహిత్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 4x+8 అవుతుంది. ఇప్పుడు సన్స్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 8 years ఎంత అవుతుంది? x+8 అవుతుంది, అంటే x+16 అవుతుంది. అలాగే రోహిత్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 8 years ఎంత అవుతుంది? 4x+8 అంటే 4x+16 అవుతుంది. మనకి ఇది వచ్చిన ఇన్పుట్ ప్రకారం ఆఫ్టర్ 8 yearsకి సన్ యొక్క ఏజ్ రోహిత్ యొక్క ఏజ్ సన్ యొక్క ఏజ్ కంటే రెట్టింపు ఉంది, ట్వైస్ ఉంది. సో ఆఫ్టర్ 8 yearsకి సన్ యొక్క ఏజ్ x+16 కాబట్టి దాని యొక్క ట్వైస్ అంటే 2 × x+16 ఎంత సమానం? రోహిత్ యొక్క ఏజ్కి ఆఫ్టర్ 8 yearsకి సమానం. సో 4x+16 దట్ బై ఇంప్లైస్ 2x = 16, x = 8. ఇది ఇప్పుడు 8 years ago సన్ యొక్క ఏజ్ 8 years. ఇప్పుడు సన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? సన్స్ ప్రజెంట్ ఏజ్ x+8 దట్ = 16 years. నెక్స్ట్ అలాగే రోహిత్ యొక్క ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 4x+8. సో 4 × x ఎంత వచ్చింది మనకి? 8. 4 × 8 + 8. 4 × 8 32, 32 + 8 32 + 8 40 years. ఓకే, ఇది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రోహిత్ అండ్ సన్. నెక్స్ట్ the sum of ages of 5 children born at the intervals of 3 years each is 50 years. What is the age of the youngest child? ఓకే, ఒక 5 children ఉన్నారు. 5 children యొక్క మొత్తం ఏజ్ 50 years. ఓకే, వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్సెస్ ఒక్కొక్కరికి 3 years డిఫరెన్స్ ఉంది. ఓకే, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 5 children born at the intervals of 3 years each is 50 years. అంటే మొత్తం ఒక 5 children యొక్క మొత్తం ఏజ్ 50 years. వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ 3 years మనకి ఇచ్చిన ఇన్పుట్. ఓకే, ఇప్పుడు అందులో యంగెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్ని కనుక్కోమన్నారు. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ చైల్డ్? సో ఫస్ట్ లెట్ ద ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ యొక్క ఏజెస్ని ఫస్ట్ యంగెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్ని ఎక్స్ అనుకుంటే వాళ్ళ ఇంటర్వెల్స్ ఎంత? ఒక్కొక్కరికి 3 years డిఫరెన్స్ ఉంది కదా. సో అందులో ఉన్న చిన్నవాడిది ఎక్స్ అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ x+3, x+6, x+9, x+12 ఇలా 3 ఇంటర్వెల్స్ తోటి మొత్తం ఎల్డెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్ x+12 అవుతుంది, యంగెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్ x అవుతుంది. ఇప్పుడు ఇది ఎంతకు సమానం? మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం 50కి ఈక్వల్ టు అవుతుంది. సో x+3 + x+6 + x+9 + x+12 = 50. దట్ = 5x నెక్స్ట్ 3 + 6 9, 9 + 9 12, 18, 18 + 12 30. అంటే 5x = 50 - 30. దట్ ఇంప్లైస్ x = 4 అవుతుంది. అప్పుడు యంగెస్ట్ చిల్డ్రన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 4 years అవుతుంది. ఓకే,
ఇది చాలా సింపుల్. ఒకసారి చూడండి. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 5 children born at the intervals at 3 years each is 50 years. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ చైల్డ్? అంటే 5 ఉన్నారు పిల్లలు, చిల్డ్రన్స్. ఆ చిల్డ్రన్స్ యొక్క బోర్న్ అంటే మా 5 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్లు ఒక్కొక్కరి ఏజ్ డిఫరెన్స్ 3 years చొప్పున 5 పుట్టారు. 5 యొక్క మొత్తం ఏజ్ అందరి ఏజెస్ కలిపితే 50 years అయింది. అయితే అందులో చిన్నవాడి యొక్క ఏజ్ కనుక్కోమన్నారు. అంటే ఫస్ట్ లెట్ ద ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ బి, ఏజెస్ని ఏమనుకుంటామంటే ఫస్ట్ చిన్నవాడి ఏజ్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఆ తర్వాత 4వ ఏజ్ ఎంత అవుతుంది? x+3 అవుతుంది. అలా తర్వాత థర్డ్ పర్సన్ ఏజ్ ఎంత అవుతుంది? x+6 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఏజ్ ఎంత అవుతుంది? x+9 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? x+12 అవుతుంది. ఇప్పుడు ఇదంతా కలిపి ఎంతకు సమానం? 50కి సమానం. సో x+3 x+6 x+9 x+12 = 50. ఇప్పుడు అంటే 5x ప్లస్ 5xలో ఉన్నాయి కదా, 5x + 30 = 50. దట్ ఇంప్లైస్ 5x = 20 బై ఇంప్లైస్ x = 4. సో యంగెస్ట్ చిల్డ్రన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? x = 4 years. ఇది ప్రాబ్లం. నెక్స్ట్, ఏ ఈజ్ 2 years ఓల్డర్ దాన్ బి. ఏ అన్నవాడు బి కంటే 2 years ఎక్కువ, ఓల్డర్ దాన్ బి. హూ ఈజ్ ద ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సి. ఓకే, అతను మళ్ళీ సి కంటే రెట్టింపు ఎక్కువ. ఇట్ ఈస్ ద టోటల్ ఆఫ్ ద ఏజెస్ ఇఫ్ ద టోటల్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ బీసీ అండ్ ఈక్వల్ టు 27. ఓకే, 27. అయితే 27 హౌ ఓల్డ్ ఈజ్ బి. బి యొక్క ఏజ్ని కనుక్కోవాలి. ఫస్ట్ సి యొక్క ఏజ్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు బి ఏజ్ ఎంత అవుతుంది? హూ ఈజ్ ద ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి అన్నాడు. అంటే బి అన్నవాడు సి కంటే రెట్టింపు ఎక్కువ. సో బి అన్నవాడు ఏజ్ 2x అవుతుంది. ఇప్పుడు ఏ ఏజ్ ఎంత అవుతుంది? బి కంటే 2 years ఎక్కువ. సో 2x + 2 అవుతుంది. ఓకే, ఈ మొత్తం ఏజ్ ఎంతకు సమానం మనకి ఇచ్చిన ప్రకారం? ఇఫ్ ద టోటల్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఏబిసి ఆర్ 27. సో 2x + 2 + 2x + x = 27. That implies 5x = 25. That implies x = 5. హెన్స్ బీ సేజ్ ఎంత అవుతుంది? ఇప్పుడు x 5 వచ్చింది కాబట్టి బీ సేజ్ 2x అనుకున్నాం కదా. సో 2 × x = 10. అంటే 2 × 5 = 10. ఓకే, ఇది బి యొక్క ప్రజెంట్ ఏజ్. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఏ అన్నవాడు ఏ ఈజ్ 2 years ఓల్డర్ దాన్ బి. బి కంటే 2 సంవత్సరాలు ఎక్కువ ఏ అన్నవాడు. బి అన్నవాడు ఏంటి? హూ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డర్ దాన్ సి. సి కంటే రెట్టింపు ఎక్కువ బి అన్నవాడు. సో ఇఫ్ ద టోటల్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఏ బి అండ్ సి బి 27. వీళ్ళ యొక్క టోటల్ ఏజ్ ఎంత అంటే 27. సో ద హౌ ఓల్డ్ ఈజ్ బి. బి యొక్క ఏజ్ ఎంత అని కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ లెట్ సిస్ ఏజ్ బి x years. సి ఏజ్ని ఎక్స్ అనుకుంటే దెన్ బి ఏజ్, బి యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 2x అవుతుంది. ఇప్పుడు ఏ ఏజ్ ఎంత అవుతుంది? బి కంటే 2 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి 2x + 2 అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం ఏజ్ దేనికి సమానం? 27కి సమానం. ఏ యొక్క ఏజ్ 2x + 2 కాబట్టి 2x + 2. బి యొక్క ఏజ్ 2x ప్లస్ సి యొక్క ఏజ్ x. ఈ మొత్తం 27కి 2x + 2 + 2x + x = 27. ఇప్పుడు 5x + 2 = 27. 5x = 25. x = 5. హెన్స్ బీసీఏజ్ ఈజ్ బీసీఏజ్ ఎంత మనకి? 2x అనుకున్నాం కాబట్టి 2x = 2 × 5 = 10 years. ఓకే, నెక్స్ట్, the sum of the present ages of a father and his son is 60 years. 6 years ago father's age was 5 times the age of the son. After 6 years son's age will be. ఓకే, అంటే సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్, ఒక సన్ ఫాదర్ యొక్క సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ 60 years. అయితే 6 years ago 6 సంవత్సరాల క్రితం ఫాదర్స్ ఏజ్ వాజ్ 5 times ద ఏజ్ ఆఫ్ ద
సన్ 6 ఇయర్స్ బ్యాక్ సన్ ఏజ్ కంటే ఫాదర్ ఏజ్ ఎంత 5 టైమ్స్. అయితే ఆఫ్టర్ 6 ఇయర్స్ సన్స్ ఏజ్ ఎంత అవుతుంది అన్నాడు. అంటే ఎంత విల్ బి అని. అంటే ఫస్ట్ ప్రజెంట్ ఏజెస్ సన్ ఫాదర్ అనే ఏజెస్ని ఎక్స్ అనుకుంటే, సో ప్రజెంట్ ఏజ్ సన్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 60 మైనస్ ఎక్స్ అవుతుంది. ఫాదర్ ఏజ్ బి ఎక్స్, సన్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ 60 మైనస్, ఇద్దరి యొక్క ఏజెస్ సమ్ అంతా 60 కాబట్టి 60 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు 6 ఇయర్స్ ఎగో సన్ యొక్క ఏజ్ ఎంత? 5 టైమ్స్ ఆఫ్ ఫాదర్ ఏజ్కి సమానం. సో 60 మైనస్ ఎక్స్ అనేది ఫాదర్ ఏజ్. దానికి 6 ఇయర్స్ ఎగో అంటే 6 ఇయర్స్ ఎగోలో అంటే 60 మైనస్ ఎక్స్ దేనికి సమానం? 6 ఇయర్స్ ఎగో సన్ ఏజ్కి సమానం. 5 టైమ్స్ సన్ ఏజ్కి సమానం. 5 ఇంటూ ఎక్స్ మైనస్ 6 అంటే దట్ బై ఇంప్లైస్ ఇప్పుడు 60 మైనస్ 6 అంటే 54 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 5x మైనస్ 30. దట్ ఇంప్లైస్ 6x ఈక్వల్ టు 84. అంటే 5xని ఎక్స్ని రైట్ సైడ్కి 30ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చామనుకోండి. ఇప్పుడు 5x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 5x ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 54 ప్లస్ 30 అంటే 84. 6x ఈక్వల్ టు 84, x ఈక్వల్ టు 14. సన్స్ ఏజ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఈక్వల్ టు 8x ప్లస్ 6 అవుతుంది. దట్ ఈక్వల్ టు 20 ఇయర్స్. ఓకే, సన్స్ ఏజ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ x ప్లస్ 6 ఈక్వల్ టు 20 ఇయర్స్. ఇది ఆన్సర్. ఓకే, సో మళ్ళీ చూడండి. ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్, ఒక ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజెస్ సన్ ఏజ్కి ఫాదర్ ఏజెస్ ఇద్దరికి కలిపితే 60 ఇయర్స్ అయ్యింది. అయితే 6 ఇయర్స్ ఎగో 6 సంవత్సరాల క్రితం ఫాదర్స్ ఏజ్ వాజ్ 5 టైమ్స్ టు ద సన్ ఏజ్కి ఫాదర్ ఏజ్ 5 టైమ్స్. అయితే ఆఫ్టర్ 6 ఇయర్స్ సన్ ఏజ్ ఎంత ఉంటుంది అన్నాడు. ఫస్ట్ సన్ ఏజ్ని ప్రజెంట్ ఏజ్ని సన్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే కనుక ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? ఇద్దరి యొక్క సమ్ 60 కాబట్టి 60 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు 6 ఇయర్స్ ఎగో 5 టైమ్స్ సన్ ఏజ్కి సమానం కాబట్టి 60 మైనస్ ఎక్స్ మైనస్ 6 అనేది దేనికి సమానం అవుతుంది? 5 టైమ్స్ ఆఫ్ 6 ఇయర్స్ ఎగో సన్ ఏజ్ అంటే 5 ఇంటూ ఎక్స్ మైనస్ 6 బై ఇంప్లస్ దట్. దీన్ని ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 54 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 5x మైనస్ 30 బై దట్ ఇంప్లైస్ 6x ఈక్వల్ టు 84. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 14. అప్పుడు సన్స్ ఏజ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంత అవుతుంది? x ప్లస్ 6 దట్ ఈక్వల్ టు 20 ఇయర్స్. ఓకే, ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ప్రజెంట్ ఏజ్ సన్ ఏజ్ 14 వచ్చింది. సన్స్ ఏజ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 6 దట్ ఈక్వల్ టు 20 ఇయర్స్. ఓకే, ఆఫ్టర్ 6 ఇయర్స్ ప్రకాష్ ఏజ్ విల్ బి 3/7 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్. 10 years ago the ratio between the ages of Prakash and his father was 1:5. What is the present age of the Prakash age? Prakash father's age. ఓకే, అంటే ప్రకాష్ అనే ఒక అతను ఉన్నాడు. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఫాదర్ ఏజ్లో 3/7 టైమ్స్ ప్రకాష్ ఏజ్ ఉంది ఆయన ఫాదర్ ఏజ్లో. సో 10 years ago 10 సంవత్సరాల క్రితం ద రేషియో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ద ప్రకాష్ అండ్ హిస్ ఫాదర్, రేషియో ప్రకాష్కి ఫాదర్ యొక్క ఏజ్ రేషియో ఎంత ఉందంటే 1:5. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ప్రకాష్ ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? ఓకే, 10 years ago ద రేషియో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్, ఇప్పుడు 10 years ago మా రేషియో ఎంత ఉంది? 1:5 కాబట్టి 1x:5x అనుకుంటాం. 10 years ago ద రేషియో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ప్రకాష్ అండ్ హిజ్ ఫాదర్ రేషియో ఎంత అవుతుంది? 1x:5x. అయితే ఎట్ ప్రజెంట్ ఏమవుతుంది? ప్రజెంట్ ద రేషియో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ప్రకాష్ అండ్ హిజ్ ఫాదర్ ఎంత? x+10:5x+10 అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంత అవుతుంది? ఆఫ్టర్ 6 ఇయర్స్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ప్రకాష్ అండ్ హిజ్ ఫాదర్ ఎంత అవుతుందంటే మనకి x+16:5x+16 అవుతుంది. బట్ ప్రకాష్ ఏజ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ప్రకాష్ ఏజ్ ఎంత ఉంటున్నారు? 3/7 టైమ్స్ ఈజ్ ఫాదర్స్ ఏజ్లో 3/7 టైమ్స్ అంటే x+16 ఈక్వల్ టు
ఎక్స్ ప్లస్ 16 ఈక్వల్ టు 3/7 ఇంటూ 5x ప్లస్ 16 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 7ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 16 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 5x ప్లస్ 16. 7x ప్లస్ 112 ఈక్వల్ టు 12x ప్లస్ 48. దట్ ఇంప్లైస్ ఇప్పుడు 15x మైనస్ 7x ఈక్వల్ టు 112 మైనస్ 48. 112 మైనస్ 48. సో 15x మైనస్ 7x అంటే 8x ఈక్వల్ టు x ఈక్వల్ టు 8 వస్తుంది. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే x ఈక్వల్ టు 8 వస్తుంది. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ప్రకాష్ ఫాదర్స్ ఏజ్ కనుక్కోమన్నారు కాబట్టి ప్రకాష్ ఏజ్ ఫాదర్స్ ఏజ్ని ఎంత అయింది మనకి 5x ప్లస్ 10 అయింది. 5x ప్లస్ 10 కాబట్టి 5 ఇంటూ 8 ప్లస్ 10 ఈక్వల్ టు 50 ఇయర్స్. ఇది ప్రకాష్ ఏజ్ ప్రజెంట్ ఏజ్. ఓకే, మళ్ళీ చూద్దాం. ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ప్రకాష్ ఏజ్ విల్ బి 3/7 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్. అంటే ఆఫ్టర్ ఇప్పుడు ప్రజెంట్ కాకుండా 6 ఇయర్స్ తర్వాత ప్రకాష్ యొక్క ఫాదర్ ఏజ్లో 3/7 టైమ్స్ ఉంది ప్రకాష్ యొక్క ప్రకాష్ ఏజ్ మీద. ఓకే, 10 years ago 10 సంవత్సరాల క్రితం ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ప్రకాష్ అండ్ హిస్ ఫాదర్. 10 years ago వాళ్ళ రేషియో ఎలా ఉందంటే ప్రకాష్ యొక్క ఫాదర్ యొక్క ఏజ్ రేషియో 1:5. అయితే వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ప్రకాష్ ఏజ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నారు. ఓకే, ఇప్పుడు 10 years ago రేషియోని 1:5 అన్నాడు కాబట్టి 1x:5x అనుకున్నాం. అలాగే ఎట్ ప్రజెంట్ రేషియో ఎంత అవుతుంది 10 years ago అంటే 10 years తర్వాత అంటే ఎట్ ప్రజెంట్ x ప్లస్ 10:5x ప్లస్ 10 అవుతుంది. అలాగే ఆఫ్టర్ 6 years అంటే మళ్ళీ x ప్లస్ 10 ప్లస్ ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. 5x ప్లస్ 10 ప్లస్ 6 అవుతుంది. సో ఆఫ్టర్ 6 years ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ప్రకాష్ అండ్ హిస్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 16 5x ప్లస్ 16. బట్ ప్రకాష్ ఏజ్ ఈక్వల్ టు ఎంత 3/7 టైమ్స్ హిజ్ ఫాదర్స్ ఏజ్. హిజ్ ఫాదర్ ఏజ్ యొక్కకి 3/7 టైమ్స్. సో x ప్లస్ 16 ఈక్వల్ టు 3/7 ఇంటూ 5x ప్లస్ 16. సో 7ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 7x ఇంటూ 7 ఇంటూ x ప్లస్ 16 ఈక్వల్ టు 3 ఇంటూ 5x ప్లస్ 16. 7x ప్లస్ 112 ఈక్వల్ టు 15x ప్లస్ 48. x ఈక్వల్ టు 8. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ప్రకాష్ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది 5 ఇంటూ 8 ప్లస్ 10 ఈక్వల్ టు 50 ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఇది 50 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 4 years ago was 5 times the age of his son. If the sum of their present ages is 44 years, what is the present age of the son? Okay, అంటే ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఇప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ 4 years ago 5 times ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద సన్ యొక్క ఏజ్ కంటే 5 times ఉంది. అయితే ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఈజ్ 44, వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ 44 అయితే వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నారు. అయితే లెట్ ద సన్స్ ఏజ్ 4 years ago x ఇయర్స్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫాదర్స్ ఏజ్ ఏమవుతుంది 5 times అన్నారు కాబట్టి 5x ఇయర్స్ అవుతుంది. ద సన్స్ ఏజ్ ఎట్ ప్రజెంట్ ఎంత సన్స్ ఏజ్ 4 years ago x అనుకున్నాం కాబట్టి ప్రజెంట్ ఏజ్ x ప్లస్ 4 అవుతుంది. అండ్ ఫాదర్స్ ఏజ్ ఎంత అవుతుంది ప్రజెంట్ 5x ప్లస్ 4 అవుతుంది. ఇప్పుడు ఈ సమ్ ఎంత అన్నారు 44 years. సో x ప్లస్ 4 ప్లస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 44. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 6x ఈక్వల్ టు 44 మైనస్ 8 దట్ ఈక్వల్ టు 6x ఈక్వల్ టు 36. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 6 years. ఇప్పుడు సన్స్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత x ప్లస్ 4 కాబట్టి 6 ప్లస్ 4 x అనేది 6 వచ్చింది కాబట్టి 6 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు 10 years. ఓకే, మళ్ళీ చూడండి. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 4 years ago వాజ్ 5 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. అంటే 4 years ago 4 సంవత్సరాల క్రితం ఒక తండ్రి యొక్క ఏజ్ కొడుకు కంటే 5 times ఉంది, అంటే 5 రెట్లు ఉంది. అయితే ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఈజ్ 44, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఎంత 44 years. అయితే వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ యొక్క ఏజ్ ఎంత. ఫస్ట్ సన్ యొక్క ఏజ్ని 4 years బ్యాక్ని x అనుకుంటే ఫాదర్స్ ఏజ్ 5x అవుతుంది.
ఓకే, ఇప్పుడు సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ అనుకున్నాం కదా 4 ఇయర్స్ బ్యాక్, అంటే 4 ఇయర్స్ పెరుగుతుంది. సో ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. సో అండ్ ఫాదర్స్ ఏజ్ ఎంత అవుతుంది ఎట్ ప్రజెంట్? 5x ప్లస్ 4 అవుతుంది. ఓకే, ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 44. దెన్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 44. 6x ఈక్వల్ టు 44 మైనస్ 8 36. నెక్స్ట్ x ఈక్వల్ టు 36/6, x ఈక్వల్ టు 6. ఓకే, ఇది ఎక్స్ అంటే 4 ఇయర్స్ బ్యాక్ సన్ యొక్క ఏజ్. ఓకే, సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ని కనుక్కోమన్నారు కాబట్టి సన్స్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు 6 + 4 10 ఇయర్స్. ఓకే, ఇది 10 ఇయర్స్. నెక్స్ట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్నీ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సచిన్ 2 years ago. If difference of their ages is 2 years, what is the age of Sunny? Okay, the present age of Sunny, Sunny అనే వ్యక్తి యొక్క ప్రజెంట్ ఏజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సచిన్ 2 years ago. 2 years ago ఉన్న సచిన్ యొక్క ఏజ్కి ట్వైస్ ఉంది. అయితే ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ ఏజెస్ ఈజ్ 2 years, వాళ్ళ యొక్క ఏజ్ యొక్క డిఫరెన్స్ 2 years, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సన్నీ అన్నాడు. ఓకే, ఇప్పుడు సచిన్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ప్రజెంట్ ఏజ్ని సచిన్ ద ఏజ్ ఆఫ్ సచిన్ ఎట్ ప్రజెంట్ బి ఎక్స్ ఇయర్స్. దెన్ ద ఏజ్ ఆఫ్ సన్నీ ఎట్ ప్రజెంట్ ఎంత అవుతుంది? 2 years ఎగోకి ట్వైస్, అంటే 2 years ఎగో సచిన్ యొక్క ఏజ్ x-2 అవుతుంది, దానికి ట్వైస్ ఉంటుంది అన్నాడు, అంటే 2 × x-2. ఇప్పుడు 2 × x-2 దీని యొక్క ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ యొక్క డిఫరెన్స్ ఎంత అన్నారు? 2 years డిఫరెన్స్. ఓకే, అంటే 2 × x-2 మైనస్ x ఈక్వల్ టు 2, దట్ ఈక్వల్ టు 2x - 4 మైనస్ x ఈక్వల్ టు 2, దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 2. ఇప్పుడు 2x - x కదా, x ఈక్వల్ టు ఇక్కడ 4 రైట్ సైడ్ తీసుకెళ్తే 4 + 2 x ఈక్వల్ టు 6 years అవుతుంది. ద ఏజ్ ఆఫ్ సన్నీ యొక్క ఏజ్ ఎంత అన్నారు? సన్నీ యొక్క ఏజ్ కనుక్కోమన్నారు కదా, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సన్నీ యొక్క ఏజ్ ఎంత అన్నాం మనం? ప్రజెంట్ ఏజ్ 2 × x-2 అన్నాం, అంటే 2 × 6 - 2 అంటే 2 × 4 8 years అవుతుంది. ఓకే, అది చూడండి, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్నీ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సచిన్ 2 years ఎగో, అంటే 2 years ఎగో ఉన్న సచిన్ ఏజ్ రెట్టింపు సన్నీ యొక్క ఏజ్ ఉంది. ఓకే, అంటే 2 years ఎగో సచిన్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, 2 years ఏజ్ ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే 2 years ఎగో x-2 అవుతుంది, దానికి ప్రజెంట్ ఏజ్ సన్నీ యొక్క ఏజ్ ఎక్స్ రెట్టింపు ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం సచిన్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం, ద ఏజ్ ఆఫ్ సచిన్ ఎట్ ప్రజెంట్ బి x years. దెన్ ద ఏజ్ ఆఫ్ సన్నీ ఎట్ ప్రజెంట్ ఏమవుతుంది? 2 years 2 సంవత్సరాల క్రితం ఉన్న ఏజ్కి రెట్టింపు ఉంది ఇప్పుడు, అంటే 2 × x-2. ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ నెక్స్ట్? ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ 2 years, వాళ్ళ యొక్క ఏజ్ ప్రజెంట్ ఏజ్ యొక్క డిఫరెన్స్ 2 years. ఓకే, ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాము, ఈ సన్నీ యొక్క ప్రజెంట్ ఏజ్ 2 × x-2 వచ్చింది, వాటి యొక్క డిఫరెన్స్ 2 వచ్చింది కాబట్టి 2 × x-2 మైనస్ x ఈక్వల్ టు 2 అయింది. ఓకే, 2x - 4 మైనస్ x ఈక్వల్ టు 2, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2x - x 4ని రైట్ సైడ్ తీసుకెళ్తే 4 + 2 x ఈక్వల్ టు 6 అయింది. ఇప్పుడు సన్నీ యొక్క ఏజ్ని ఏమనుకున్నాం? ప్రజెంట్ ఏజ్ని 2 × x-2 అనుకున్నాం కాబట్టి 2 × x-2 అంటే 2 × 6 - 2, దట్ ఈక్వల్ టు 8 years. ఓకే, ఇది సన్నీ యొక్క ఏజ్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్నీ ఏజ్ 8 years. నెక్స్ట్ the present age of Sunil is more than the present age of Anil by 6 years. If the square of the difference of their ages 3 years before be 36, what will be the age of Sunil after 3 years? Okay, and the present age of Sunil యొక్క ఏజ్ మోర్ దాన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అనిల్ కంటే 6 years ఎక్కువ, బై 6 years. ఓకే, 6 years ఎక్కువ. అయితే ఇఫ్ ద స్క్వేర్ of the difference of their ages 3 years before be 36, the square of the difference of 3 years before 36. అయితే what will be the age of Sunil after 3 years? After 3 years సునీల్ యొక్క ఏజ్ ఎంత? ఓకే, లెట్
ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ అనిల్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే దెన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సునీల్ ఎంత అవుతుంది 6 ఇయర్స్ మోర్ దాన్ అన్నాడు కదా. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సునీల్ ఈజ్ మోర్ దాన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ అంటే ఎక్స్ ప్లస్ 6 ఇయర్స్ అవుతుంది. బట్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ బిఫోర్ 3 ఇయర్స్ బిఫోర్ 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ఎగో 3 ఇయర్స్ ఎగో డిఫరెన్స్ ఎంత అన్నాడు స్క్వేర్ ఆఫ్ 36 అంటే రూట్ 36 అంటే ఈక్వల్ టు 6 అవుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ 6 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్ ఏమన్నాడు వాట్ విల్ బి ద 3 ఇయర్స్ ఎగో వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఏజ్ యొక్క డిఫరెన్స్ 6 అంటే ఎక్స్ ప్లస్ 6 మైనస్ 3 మైనస్ ఎక్స్ మైనస్ 3 దట్ ఈక్వల్ టు 6 అంటే ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం డిసైడ్ చేయలేము అని చెప్పేసి వచ్చింది ఆన్సర్. అంటే ఇది కూడా వస్తుంది అంటే నాట్ కెన్ బి డిసైడెడ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నాట్ బి డిసైడెడ్ అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయలేం కదా. ఎక్స్ ప్లస్ 3 మైనస్ 6 మైనస్ ఎక్స్ ప్లస్ 3 అంటే ఏమవుతుంది 0 అవుతుంది. 0 ఈక్వల్ టు 6 అంటే తప్పు వచ్చింది కాబట్టి ఇట్ కెనాట్ బి డిసైడెడ్ అని వచ్చింది. నెక్స్ట్ ఏ మ్యాన్ హ్యాస్ 2 చిల్డ్రన్స్ ఉన్నారు ఇద్దరు మ్యాన్కి. ద మ్యాన్స్ ఏజ్ ఈజ్ 3 times ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఆఫ్టర్ 5 years ద మ్యాన్స్ ఏజ్ విల్ బి 2 times ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ది చిల్డ్రన్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్? ఓకే, లెట్ ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎక్స్ వై అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చాడు ఫస్ట్ ఏ మ్యాన్ హ్యాస్ 2 children. ద మ్యాన్స్ ఏజ్ ఈజ్ 3 times ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, ఆ మ్యాన్ యొక్క ఏజు ఆ 2 చిల్డ్రన్స్ యొక్క సమ్కి 3 times ఉందన్నాడు. అంటే ఎక్స్ వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వైకి 3 times ఈ ఫాదర్ యొక్క ఏజ్ అవుతుంది. సో ఫాదర్ ఏజ్ని జెడ్ అనుకుంటే జెడ్ ఈక్వల్ టు 3 into x plus y అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు Z/3. ఇది పక్కన పెట్టండి ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు 5 years నెక్స్ట్ ఏమన్నాడు ఆఫ్టర్ 5 years ద మ్యాన్స్ ఏజ్ విల్ బి 2 times ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్కి 2 times అయింది ఆఫ్టర్ 5 years. అంటే ఆఫ్టర్ 5 years ఇప్పుడు ఏజ్ ఎంత అవుతుంది 2 into x plus 5 y plus 5 ఈక్వల్ టు z plus 5 అంటే 2 into x plus y plus 10 ఈక్వల్ టు z plus 5. ఇది ఒక ఈక్వేషను. ఇప్పుడు దీని నుంచి మనం z/3 x plus 5y అనేది ఎంత వచ్చింది z/3 అని వచ్చింది కదా. సో 2 into z/3 plus 10 ఈక్వల్ టు z plus 5. ఇప్పుడు దీన్ని బట్టి z క్యాలిక్యులేట్ చేస్తాం. 2z plus 60 ఈక్వల్ టు 3z plus 15 దట్ ఈక్వల్ టు z అనేది 45 years వచ్చింది. ఇది 45 years. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు అంటే ఏంటంటే ఫస్ట్ 3 years ప్రజెంట్ 3 times ఉంది చిల్డ్రన్స్ యొక్క ఏజ్కి. 5 years ఆఫ్టర్ తర్వాత ట్వైస్ అయింది. సో ఆ 2 ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని మనం ఫాదర్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసాము. జెడ్ ఏజ్ ఫాదర్ ఏజ్ ఎంత అయింది 45 years అయింది. ఓకేనా.